హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో? ఈరోజు పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన ఆలూ ఫ్రై నేర్చుకుందాం. ముందుగా కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని పోపు సామాన్లు వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోండి, మంచిది. కొంచెం అన్నీ ఏగిలాగా వేపుకున్నాక కొంచెం ఫ్రై చేసుకుందాము. పిల్లలు బాగా ఇష్టపడతారండి ఇది. అందులో కొంచెం దంచుకున్న కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు వేసుకుని బాగా వేపుకుందాం. ఎల్లుల్లిపాయలు తినరండి, చాలా వరకు తినాలి, హార్ట్కి మంచిది వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ వేగిన తర్వాత కరివేపాకు, మూడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుందాం అండి. కొంచెం ఆయిల్ బాగా కాగిపోయింది, అందుకని అలాగా. ముక్కలన్నీ వేసుకున్నాక బాగా కలుపుకుందాము. ఇది తొందరగా కింద అడుగంటేస్తుంది. అడుగంటకుండా కొంచెం తిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. ఏమి ఎక్కువ ఆయిల్ గట్ట ఏం పట్టదండి, బాగుంటుంది. పిల్లలేంటి పెద్దోళ్ళు ఏంటి దీనికి కాంబినేషన్గా పప్పుచారులోకి అయితే ఇంకా బాగుంటుంది ఫ్రై. ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. ఒక 5 minutes అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకుని బాగా కలుపుకుందాం. చూసుకుందాం ఒకసారి. సాల్ట్ వేసుకుని మీరు ఎంత తింటారో అంత సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలబెట్టుకోండి. కలబెట్టుకున్న తర్వాత 10 minutes కొంచెం మొక్క బాగా మగ్గాలి కదా, కొంచెం పసుపు వేసుకుని కొంచెం కారం కూడా వేసుకుందాం. మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. చాలామంది కారం వేయరండి, నేనైతే మా సైడ్ అయితే కారం వేసుకుంటారు. కారం వేసుకుని బాగా కలుపుకుందాం అండి. కారం వేసిన తర్వాత 5 minutes 2 minutes సరిపోతాయండి. ఎక్కువసేపు ఏమి ఉండక్కర్లేదు, అప్పటికే మగ్గిపోతుంది కదా బాగా. 2 minutes అయిన తర్వాత